అయోధ్య. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతోంది. జటాయు గుంపు అయోధ్యలో చేరటం, సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిన తరువాత సీతమ్మ జాడ చెప్పిన జటాయు ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మళ్లీ జటాయు వచ్చాడు అని సంబరాల్లో మునిగి తేలుతున్నారు జనం. అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలిసుండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూల నుంచి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు. దీన్ని నివారించలేకపోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 9/11/2019 అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకి ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద 3 నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించండి. మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 20 శతాబ్దాల ముందు మొదలైంది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. శ్రీరాముని పూర్వీకుడైన ఆయుధ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెప్తారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే 9000 సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కథనం. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కథలు వివరిస్తున్నాయి. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత మానస్ వంటి అనేక పురాణ గ్రంథాలలో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు, బాహుబలి, సుందరి, పాడలిప్త సూరీశ్వరి, హరిచంద్ర, అజలభరిత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఒక ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మత తీర్థంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఆ అయోధ్యపురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఆ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ని ఆనుకుని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రముఖమున్న నగరం. రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని చెప్తారు. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. అనంతరం రాజు మాంధాత, సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్పరిపాలనతో ఘనతను తీసుకొచ్చాడు. ఆయన వంశస్థుడు సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంతో విఘ్నం తొలగించి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకొచ్చాడు. అనంతరం వచ్చిన రఘు మహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘు మహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘు మహారాజు మనవడు దశరథుడు, దశరథుడి కుమారుడు రామచంద్రుడు. ఇదిలా ఉండగా అయోధ్య బాబ్రీ వివాదం, రామ మందిరం కూల్చివేత గురించి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం శతాబ్దాల నాటిది. స్వాతంత్రానంతరం కూడా ఈ వివాదం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలంపైనే వివాదం. అదే రాముడి పుట్టిన స్థలం, మసీదు నిర్మించిన స్థలం. 1528లో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు. ఆ తరువాత 1949లో హిందువులు అందులో రాముడు, సీతాదేవుల విగ్రహాలను ఉంచారు. మొఘలులు, బ్రిటిష్ వారి హయాంలో ఈ వివాదం కొనసాగింది. ఇప్పటికే కొనసాగుతోంది. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. 1949 డిసెంబర్లో మసీదులో రాముడు, సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యూపీ సీఎంతో మాట్లాడారు. దీనిపై మాట్లాడాలని, అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు. దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు. అప్పుడు మసీదు గేట్లు మూసుకున్నాయి. ఆ తరువాత 40 ఏళ్లకు అంటే 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర, ఆ తరువాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి. 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకు ముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. 1528వ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు. అయోధ్య రాముడి పుట్టిన స్థలంగా కొలుస్తారు. అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్ మసీదును కట్టాడని చెప్తారు. అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఘర్షణలు ఇటీవలి కాలంలోనే కాదు, ఆనాడే జరిగాయి. తొలిసారి 1853లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు కూడా జరిగాయని అంటారు. కానీ 1853లో ఘర్షణలు జరిగినట్లు రికార్డులున్నాయి. ఆ స్థలం గురించి దశాబ్దంగా వివాదం ఉండటంతో 1859లో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయట స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. 1885లో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకెళ్లింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. 1949లో మసీదులో శ్రీరాముడు, సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు సివిల్ సూట్ను ఫైల్ చేశాయి. వివాదం ఉండటంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసింది. వివాదాస్థలంగా ప్రకటించారు. 1984లో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు, హిందువులు ఒక కమిటీగా ఏర్పడ్డారు. రాముడు కట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. ఆ తరువాత అది బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేతుల్లోకి వెళ్ళింది. గేట్లు ఓపెన్ చేయాలని, అక్కడ హిందువులను పూజలు చేయనివ్వమని 1986లో జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత పలువురు ముస్లింలు కలిసి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. 1989లో విశ్వ హిందూ పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాది రాయి వేశారు. 1990లో నాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చేశారు. 2002లో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది. 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగలబెట్టారు. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోత్రా అల్లర్లు జరిగాయి. అందులోనూ వందలాది మంది ముస్లింలు చనిపోయారు. అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు 3 జడ్జిల నేతృత్వంలో హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2003లో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. 2003 ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్ట్ సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు లభించాయి. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో 7 నేతలపై విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత ఏడాదికి మసీదు కూల్చివేత ఘటనలో అద్వానీ పాత్రపై సమీక్షించాల్సి ఉందని కోర్టు చెప్పింది. 2005 జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగంపై దాడి చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ 5గురిని హతమార్చింది. మసీదు 2009 జూన్లో లిహర్హాన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది. ఇందులో బీజేపీ నేతల పేర్లున్నాయి. వివాదాస్పద భూమిని 3 ముక్కలు చేస్తూ 2010 సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఒకటి రామాలయం కోసం, రెండోది మసీదు కోసం, మూడోది నిర్మోహి అఖారాకు కేటాయించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లారు. దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 9/11/2019 అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.